స్త్రీలు బహిష్ట సమయంలో పూలు తలలో ధరించరాదు. అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నించినా, పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలి. అనగా రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తారని చెప్పకూడదు. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి. దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి. అంతేగాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే తామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుందట. ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి. అంతేకాని ఏ మధ్యాహ్నం తర్వాతో స్నానాన్ని ఆచరిస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు బాధలు తప్పవు.